హర హర మహాదేవ శంభో శంకర. నేను మీ లక్ష్మీ నరేంద్ర. నా శివయ్య తండ్రి పూజల విషయంలో చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా 2 డౌట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అవేంటి అంటే, ఆడవాళ్ళు శివలింగానికి అభిషేకం చేయొచ్చా, అలాగే ఆడవాళ్ళు రుద్రాక్షమాలను ధరించవచ్చా. ఎంచక్క బేషూగ్గా ఆడవాళ్ళు రుద్రాక్షమాలను ధరించవచ్చు, అలాగే శివాభిషేకాలు చేసుకోవచ్చు. అసలు శివాభిషేకాలకైనా శివ పూజలకైనా తన భక్తుల్ని ఆ సాక్షాత్తు ఆ పరమశివుడు నా శివయ్య తండ్రి సెలెక్ట్ చేసుకుంటాడంట. మీకు తెలుసా ఇది? ఆ శివాభిషేకాలు నిత్యం చేసుకోవాలంటే జన్మల పుణ్యఫలం ఉండాలి మనకి. శివయ్య తండ్రి అభిషేక ప్రియుడు. ఆయనకి అభిషేకాలంటే చాలా చాలా ఇష్టం. ఒక్క చెంబు నీళ్ళు ఆయనకి అభిషేకం చేసి చూడు, ఎన్ని వరాలు ఇస్తాడు. అందుకే నా శివయ్య తండ్రిని భోళాశంకరుడు అని కూడా పిలుస్తారు. శివాభిషేకాలు ఎక్కడ మనం చేయకూడదు అంటే, గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేసి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు కదా, గోపురాలు పెట్టి గుడిలా కడతారు కదా, అలాంటి చోట మాత్రమే మనకు అర్హత లేదు. అక్కడ పంతులు గారులు పూజారులు మాత్రమే శివాభిషేకాలు చేసే అవకాశం ఉంటుంది. అలాంటి చోట మనం దర్శనం చేసుకొని మాత్రమే రావాలి, వాళ్ళతో అభిషేకాలు చేయించుకోవాలి. అలా కాకుండా గుడి ప్రాంగణంలో ఎక్కడ శివలింగం ఉన్నా చెట్ల కింద ఎక్కువ ఉంటుంటుంది అనమాట. అలాగే కోనేటి ఒడ్డున, చెరువు ఒడ్డున శివలింగాలు చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అలాంటి చోట్ల చక్కగా వెళ్ళి మనస్ఫూర్తిగా మనం శివాభిషేకాలు చేసుకోవచ్చు. యాక్చువల్గా శివాభిషేకాల కోసం స్వామి ఎదురు చూస్తుంటాడంట, తెలుసా మీకు? ఆ సాక్షాత్తు ఆ శివయ్య తండ్రి మనస్ఫూర్తిగా శివ అని పిలిచి చూడండి, ఆ శివయ్య తండ్రి పలుకుతాడు, మనతోనే ఉంటాడు. అదేవిధంగా అందరికీ అన్ని వేళలా టెంపుల్స్కి వెళ్ళి శివాభిషేకాలు చేయటం కుదరకపోవచ్చు. అలాగే అన్ని టెంపుల్స్లో అభిషేకాలకి మనం అభిషేకం చేసుకోవటానికి వీలుగా శివయ్య తండ్రి బయట ఉండకపోవచ్చు. సో అలాంటి చోట మనం దర్శనం మాత్రమే చేసుకొని రాగలం. కొంతమందికి రోజు టెంపుల్స్కి వెళ్ళటం కూడా కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చక్కగా ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోండి. 3 అంగుళాలకు మించి శివలింగాన్ని పెట్టొద్దు. చక్కగా మన బొట్టని వేలు ఇలా పెడితే పైన ఉన్న శివలింగాకారం దీనికి మించి ఉండకూడదు అనమాట. 3 అంగుళాలకు మించి ఉండకూడదు. చక్కగా అలా ఇంట్లో పెట్టుకొని 2 పూట్ల స్వామికి ఒక చిన్ని గ్లాస్ వాటర్తో అభిషేకం చేశారంటే ఆయన చాలా ఆనందపడిపోతాడనమాట. 5 రోజులు తప్పించి మిగతా అన్ని రోజులు ఆడవాళ్ళు శివాభిషేకాలు చేసుకోవచ్చు. అలాగే ఆడవాళ్ళు చక్కగా రుద్రాక్షమాలను ధరించవచ్చు. చూడండి, ఇది కూడా రుద్రాక్షమాలే. టెంపుల్కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా ఇలా రుద్రాక్షమాలను వేసుకొని వెళ్తాను. టెంపుల్ నుంచి రాగానే తీసేస్తాను. ఈ రుద్రాక్షమాలలో సాక్షాత్తు ఆ రుద్రుడే కొలువై ఉంటాడు. అంటే ఆ శివయ్య తండ్రి, ఇది మన మెడలో ధరించాము అంటే శివయ్య తండ్రి మనతో ఉన్నట్టే. హర హర మహాదేవ శంభో శంకర. సో ఒక్క నా శివయ్య తండ్రికి మాత్రమే ఎలాంటి పట్టింపులో ఉండవు పూజలో. మంచిగా భక్తిగా ఒక చెంబు నువ్వు స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి ఒక చెంబు ఆయన మీద పోసావంటే ఆయన చాలా చాలా ఆనందపడిపోతాడనమాట. హర హర మహాదేవ శంభో శంకర. మీకు సరదాగా మీతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. ఇది నాకు మా ఆంటీకి మధ్య జరిగిన చిన్ని సంభాషణ అనమాట. నేను రెగ్యులర్గా ప్రదోషకాలంలో శివాభిషేకాలకి రోజు టెంపుల్కి వెళ్తా. అలానే ఆంటీ కూడా రామాలయానికి రెగ్యులర్గా వెళ్తారు. నేను మరలా చెప్తున్నాను, దేవుళ్ళందరూ ఒకటే. రాముల వారు కావచ్చు, కృష్ణయ్య తండ్రి కావచ్చు, శివయ్య తండ్రి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా అందరు దేవుళ్ళు ఒక్కటే. కాకపోతే ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా, అలా నాకు శివయ్య తండ్రి, ఆంటీకి రామయ్య తండ్రి అనమాట. సో ఆంటీ ఏమంటారంటే చాలా సరదాగా అనమాట, శివయ్య తండ్రి ఎక్కడ ఉంటాడు, ఆయన స్థానం ఏంటి, శ్మశానం కదా, అక్కడ ఉండే శివయ్య తండ్రే కదా. సో చివరికి అందరం వెళ్ళేది ఎక్కడికి, అక్కడికే కదా. ఆంటీ ఏమంటారంటే, ప్రసన్న అభిషేకాలు చేసుకుంటే స్వామికి ఆ శివయ్య తండ్రికి చాలా దగ్గరైపోయావు, మంచి అనుబంధం ఉంది కదా నీకు శివయ్య తండ్రితో. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చక్కగా నువ్వు శివయ్య తండ్రి ముచ్చట్లు చెప్పుకుంటారేమో కదా, నేను వెళ్ళినప్పుడు ఎవరో ఇవి నాకు తెలియదు అన్నట్లు ఉంటారేమో. సో నేను కూడా ఇంకా అప్పుడప్పుడు సోమవారాలు శివయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కూడా అనుబంధం పెంచుకోవాలి అని అన్నారు. కానీ ఫన్నీ విషయం అయినా కూడా మనసుకి చాలా ప్రౌడ్గా, హ్యాపీగా అనిపించింది అనమాట. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. హర హర మహాదేవ శంభో శంకర్.